హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కంటెంట్స్ నచ్చితే కనుక లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను ఎన్నుకున్న టాపిక్ ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది. ప్రజెంట్ అది చాలా బర్నింగ్ ఇష్యూ కాబట్టి అందరికీ తెలిసిన విషయమే చెప్తున్నారు ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ నేను ఎందుకు జరుగుతుంది, దాని నుంచి ఎలా బయటపడాలనే ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తయారు చేశాను. నా ఉద్దేశం కూడా ఏంటంటే అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలనే ఉద్దేశం మీద నేను ఈ ఛానల్ పెట్టాను. కాబట్టి మీకు ఎంత బోరు కొట్టినా, ఎంతమంది ఇష్టపడకపోయినా నేను ఈ సమాజానికి ఉపయోగపడే కంటెంట్స్ మాత్రమే చేస్తాను. థ్యాంక్ యూ. ఇది వరకు పరాయి వ్యక్తులతో మనం చనువుగా ఉండటం చూసినప్పుడు ఎవరైనా చూస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో ఎక్కడ చెప్తారో నన్ను భయపడి ఇంటికి రాకుండా పారిపోయేవాళ్ళు, లేకపోతే మరీ భయస్తులైతే గనక ఇంట్లో తెలిస్తే నన్ను ఏం చేస్తారో అని నేను చెప్పి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రజెంట్ మన జనరేషన్ మంచి టాప్ లెవెల్లో దూసుకెళ్తుంది కాబట్టి ఆ పాత స్టేజ్లోనే మనం ఎందుకు ఉండాలి, మనం కూడా డెవలప్ అవ్వాలి కదా అని చెప్పి మనం చనువుగా ఉన్నప్పుడు ఎవరో చూడటం ఎందుకు, చూసిన తర్వాత వాళ్ళు ఇంట్లో చెప్పడం ఎందుకు, చెప్పిన తర్వాత మా భార్యకో భర్తకో ఈ విషయం తెలిసిన తర్వాత కాడి నుంచి రోజు నన్ను టార్చర్ పెడతాం ఎందుకు, ఆ టార్చర్కి గురయ్యి నేను నా ఉన్న సంతోషాన్ని సుఖాన్ని వదులుకునే అవసరం ఎందుకు అని బాగా ఆలోచించి అసలు ఎవరైతే మనల్ని ఆ విషయం తెలుసుకుంటే మనల్ని ఏదైనా అంటారేమోనన్న భయపడే వ్యక్తిని అసలు లేపేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా అనే ఒక ఆలోచనలకు వచ్చినవి ఈ అక్రమ సంబంధాలు అనేవి. పెళ్ళి అనే ఒక పవిత్రమైన బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత కొంతకాలం ఇద్దరూ కలిసి సుఖ సంతోషాలన్నీ పంచుకొని ఐక్యంగా జీవించి మీ ప్రేమకు గిఫ్ట్గా పాపో బాబో పుట్టిన తర్వాత ఆ భర్త కానీ భార్య కానీ నా కుటుంబాన్ని నా పిల్లల్ని బాగా చూసుకోవటానికి నాకు ఇక్కడ సరిపడా ఉద్యోగం నా స్తోమత బట్టి నాకు లేదు కాబట్టి వేరే దేశం ఎక్కడికన్నా వెళ్ళి ఆ ఇంట్లో ఈ పని మనుషులు గాను పాచి పనులు చేసే వాళ్ళకు గాను ఒప్పుకొని ధనవంతుల ఇంట్లో అక్కడ ప్రదేశం వేరు, అక్కడ ఫుడ్ వేరు, సరైన వసతి కూడా ఉండదు. అటువంటి సిచ్యువేషన్ భరిస్తూ అర్ధాకలతో ఉంటూ తన కుటుంబానికి రూపాయి ఖర్చు పెట్టే ముందు తన కుటుంబం గుర్తు వస్తే తన ఆశలను కూడా చంపుకొని ఆ ఇంట్లో చెప్పిన అడ్డమైన పనులన్నీ చేసి డబ్బు సంపాదించుకొని కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా నా కుటుంబంతో కొన్ని రోజులు సంతోషంగా హ్యాపీగా గడుపుదామని వద్దామని వాళ్ళు అనుకునే లోపు ఇక్కడ ఎవరైతే ఈ కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళైతే ఉన్నారో ఈ లోపు ఆయన అక్కడ పనులు చేస్తున్నాడు కాబట్టి మనం ఖాళీగా ఎందుకుంటామని చెప్పి ఎవడొకొకళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న తర్వాత మా భర్త కానీ భార్య కానీ 4-5 రోజుల్లో ఇంటికి వచ్చేస్తారు. కాబట్టి ఈ సుఖం ఎక్కడ పోతుందో అతను వస్తే గనక మనకి ఈ యొక్క తాత్కాలికమైన మత్తునిచ్చే ఈ సుఖాన్ని నుంచి ఎక్కడ దూరం అయిపోతాము అని చెప్పి సూపర్గా స్కెచ్లేసి వచ్చిన తర్వాత వాళ్ళని చంపేసే వాళ్ళు ఉన్నారు. అలాగే బాగా ధనవంతులు అయ్యిండి తినటానికి ఏ లోటు లేకుండా భర్త కానీ భార్య కానీ మంచి ఉద్యోగాలు చేసుకొని సఫిషియెంట్గా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకళ్ళు పరిచయం అవటం, ఆ పరిచయం అయిన వాళ్ళ కోసం కుటుంబాన్ని పిల్లల్ని వదిలిపెట్టి
అడ్డు తొలగించుకోవాలంతే. ఇది వరకైతే సంబంధం పెట్టుకొని కొంతకాలం అయిన తర్వాత వదిలిపెట్టేసేవాళ్ళు. ఇప్పుడు వెంటనే అడ్డు తొలగించుకోవడం అంటే చంపేయటం. అలా చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది భార్యలు కానీ భర్తలకు కానీ ఈ విషయం అక్రమ సంబంధాల విషయం వేరే వాళ్ళతో ఉన్నారు అన్న విషయం తెలిసినప్పుడు వాళ్ళు మంచి మనసుతో జాగ్రత్త పడు, ఇక నుంచైనా నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పటం కూడా ఒక తప్పుగానే భావించి వీడు ఎప్పుడు మనల్ని లేకపోతే ఈ అమ్మ ఎప్పుడు మనల్ని ఇంకా మా యొక్క ఈ సంబంధానికి అడ్డుగానే ఉంటుందని తొలగించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకనంటే మనిషి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు, కానీ ఒక మనిషిని చంపే హక్కు మాత్రం నీకు లేదు. ఎందుకనంటే ఆ తాత్కాలికమైన సుఖం కోసం అది ఎంతకాలం ఉంటుందో నీకు తెలుసు, కానీ ఆ తాత్కాలిక సుఖం కోసమే నిన్ను పెళ్లి చేసుకోనో లేదు. చాలా మంది అరేంజ్డ్ మ్యారేజెస్ అయితే తొందరగా విఫలం అయిపోతున్నాయి అని చెప్పి లవ్ మ్యారేజ్ చేసుకొని ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్న ఒక నెలకు 2 నెలల్లో కూడా వేరే వాళ్ళు పరిచయం అయ్యి వీళ్ళని చంపేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందులో ఆడవాళ్ళు కూడా తక్కువేమి తినలేదు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే ప్రపంచ దేశాలన్నీ మగవాళ్లతో సమానంగా ఆడవాళ్ళకు కూడా హక్కులు కల్పించాలని వినూత్నమైన విశేషంగా కృషి చేస్తూ వాటిని కొన్ని అమలు చేసుకుంటూ శాశ్వతంగా ఇద్దరు సమానమే అని సమానమైన హక్కులు కల్పిస్తున్నారు. కాబట్టి మగవాళ్ళు ఒక్కలేనా మర్డర్లోనూ మానభంగాలు చేసేది? మేమెందుకు చేయకూడదు, మాకు కూడా సమానమైన హక్కులు ఇందులో కూడా పొందాలి కదా అని చెప్పి వాళ్ళు కూడా మగవాళ్ళ కంటే బ్రహ్మాండమైన స్కెచ్ వేసి చంపించే సంఘటనలు అనేకమైన పేపర్లో చూస్తున్నాం. వీళ్ళకి నేను చెప్పే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మగవాడికి రాజుల కాలం నుండి రాజులు అనేవాళ్ళు ఎక్కువ మంది భార్యలతో ఉంటారని చెప్పి తర్వాత ఆ జనరేషన్ అలా అలా వచ్చి మగవాళ్ళకి చాలా బిరుదులు ఇచ్చారు. స్త్రీలోలుడని, తిరుగుబోతని ఆ పేర్లు ఎలాగో ఉన్నాయి. అటువంటి సందర్భంలో కూడా ఆడవాళ్ళు ఆ కుటుంబ బాధ్యతని వాళ్ళ మీదకి వేసుకొని భర్త పట్టించుకోకపోతే కాయ కష్టంతో రెక్కల కష్టంతో తన కన్న పిల్లల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళని బాగా చదివించి వాళ్ళని ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్ళి చూడరా వాళ్ళ ఆయన తిరుగుబోతైనా సరే ఎందుకు పనికిరాని ఎదవైనా సరే ఆ భార్య వాళ్ళ పిల్లని అంత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళిందని చెప్పి మీ గురించి చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు. అందుకోసమే మీకు అనేకమైన మంచి మంచి బిరుదులు ఇచ్చారు. మాతృమూర్తి అని, స్త్రీమూర్తి అని, తల్లే ప్రత్యక్ష దైవం అని చెప్పి, భూదేవని రకరకాల బిరుదులు ఇచ్చారు. కేవలం మీరు ఈ జనరేషన్కి వచ్చిన తర్వాత మగవాళ్ళు అలా తయారవుతున్నారు కదా అని చెప్పి మీరు కూడా ఇటువంటి పనులకి వెళ్ళి మీకున్న అద్భుతమైన ఆ యొక్క మంచి పేర్లని చెడగొట్టమాకండి. దీనివలన ఎటువంటి మీ యొక్క త్యాగాలని పాఠాలుగా చదువుకుంటున్న అనేక మంది విద్యార్థులకి మీరు ఇప్పుడు చేసే ఈ పనుల వల్ల ఏం మెసేజ్ ఇద్దామని, మీరు కన్న పిల్లలకి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి నేను ఇది ఇద్దరికి చెప్తున్నాను, భార్యాభర్తలు ఇద్దరు కూడా చెప్తున్నాను. మీరు చేసిన ఈ పనులు చూసి మీ పిల్లలు మంచి దారిలోకి వెళతారా? లేదు, ఈ అలవాట్లు చూసి రానున్న జనరేషన్ అంతా ఓకే ఒకళ్ళతోనే ఉండకూడదు, ఎక్కువ మందితోనే ఉండాలి, ఒకవేళ తెలిస్తే గనక భార్యను భర్త చంపేయాలన్నమాట, ఇదే ఇప్పుడు జరుగుతున్న రూల్ అన్నమాట అని చెప్పి కంపల్సరీగా అలవాటు అవుతున్నారు కూడా. అందుకోసమనే మైనర్స్ కూడా ఇప్పుడు మానభంగాలు చేసే స్థాయికి వెళ్ళిపోయారు మగపిల్లలు. అందుకోసమనే ఇటువంటి సందర్భాలు
అనేకమైనవి వచ్చినా, అనేక మంది మాట్లాడినా, అనేక మంది మోటివేషన్ క్లాసులు తీసుకున్నా సరే మనిషి ఇటువంటి ప్రవర్తనకే ఎందుకు వస్తున్నాడు అన్న దానికోసం ఎలాగ మనం వీటిని మార్చాలి అనే దానికోసం ఒక్కసారి కనుక ఆలోచిస్తే మనిషి ముఖ్యంగా ఈ కట్టుకున్న వ్యక్తిని కాకుండా వేరే వ్యక్తి యొక్క ప్రేమను, లేకపోతే ఆయన చెప్పే మాయ మాటలను, లేకపోతే అతను చూపించే నమ్మకం లేని అతి ప్రేమకి ఎందుకు లోనవుతున్నారంటే భార్యాభర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవటం. భార్యాభర్తలు ఒకరికొకరు మాట్లాడుకొని ఒకరి ఆశలు ఒకరి కోరికలు ఏంటో తెలుసుకొని వాళ్ళకంటూ సరైన సమయం కేటాయించకుండా, వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలియకోకుండా చెప్పుకొని మాట్లాడుకున్నారనుకోండి, హ్యాపీగా ఒకరికొకరు నచ్చదు అనుకున్నప్పుడు హ్యాపీగా డైవర్స్ తీసుకొని వెళ్ళిపోండి. ఇప్పుడు ఎవరు బలవంతాన్ని ఉంటున్నారు? లేదు నాకు తప్పదు, నేను ఈ కుటుంబంతోనే ఉండాలనుకుంటే మీ భర్తను భార్యను మార్చే ప్రయత్నం చేయండి. అంతేగాని మీరు మాట్లాడుకోకుండా సెల్ ఫోన్ ఒకటి పట్టుకొని మీ ఇంటికి వచ్చినమ్మటే భార్యకు ఒక సెల్ ఫోను, భర్త ఒక సెల్ ఫోను, పిల్ల ఒక సెల్ ఫోను చూసుకుంటూ టైం అంతా ఆ సెల్ ఫోన్తోనే కాపురం చేస్తుంటే గనక ఎవరో ఒకలా సెల్ ఫోన్లో పరిచయం అవుతారు. మనలాగా వెయిట్ చేసేవాళ్ళు, వాళ్ళు చెప్పే మాయ మాటలకు లోనైపోతాం. అసలు ప్రేమ మోసం అనుకుంటాం, మోసం చేసే ప్రేమని నిజం అనుకుంటాం. తప్పనిసరిగా ఉచ్చులో పడిపోతాం. కాబట్టి సెల్ ఫోన్ అనేది ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి, కానీ అందులో చూపించే వ్యక్తులు కానీ పరిచయమైన వాళ్ళు కానీ నీకు తెలిసిన నీ భర్త లేకపోతే నీ భార్య ఎలా ఉంటున్నారో అన్నది, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అని నువ్వు తెలుసుకున్నప్పుడు, సోషల్ మీడియాలో పరిచయం అయిన వాళ్ళు ప్రేమనంటే కొత్తగా ఏముండు, వాడేమి వేరే ప్రపంచం నుంచి లేకపోతే వేరే గ్రహం నుంచి ఏం పుట్టలేదు. అందరూ ఒకలాగానే ఉంటారు. పరిచయం అవ్వకముందు అన్ని బాగానే ఉంటాయి, అయిన తర్వాత లోటుపాట్లు ఏంటో తెలుస్తాయి. అప్పుడు వాళ్ళని చంపించేద్దామని అనుకుంటారు. ఈ చంపించే వాళ్ళకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తప్పనిసరిగా మీరు ఎవరినైతే, ఏ భర్తనైతే మీరు ఎవరితో అయితే అక్రమమైన సంబంధం పెట్టుకున్నారో వాళ్ళతో చంపించేస్తారో, తప్పనిసరిగా కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత వాడికి ఎవడొకొకళ్ళ పరిచయం అవ్వటమో లేకపోతే ఆ అమ్మాయికి వేరే వాళ్ళ పరిచయం అవ్వటమో నిన్ను అలా అడ్డు తొలగించుకోవాలని చూసుకుంటాడు. ఎందుకనంటే ఇది వాళ్ళ ఆయన్నే చంపించేసింది, లేకపోతే వీడు వాళ్ళ భార్యనే చంపించేశాడు కాబట్టి నన్ను కూడా ఏదో ఒక రోజు లేపేస్తుందని ముందుగానే సిద్ధపడి వాళ్ళే వేసేయటానికి రెడీ అయిపోతారు. అదొకటి మర్చిపోతున్నారు. కాబట్టి మనం ప్రజెంట్ వీడు మనకు ఉపయోగపడుతున్నాడు కదా అని చెప్పి వాడితో మనకున్న అడ్డు తొలగించుకుంటున్నారు, కానీ ఆడే ఏక మేకై కూర్చుంటాడు. అది మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. రెండో విషయం, మనిషి యొక్క మనస్తత్వంలో మార్పులు వస్తున్నప్పుడు ముందుగా తెలిసేది బయట వాళ్ళకి కాదు, మనకే. చిన్న చిన్న మార్పులు వస్తే కనుక అడ్జస్ట్ అయిపోతాయి. కానీ నేరమైన క్రూరమైన ఆలోచనలు, ఆ స్వభావం వస్తుంటే కనుక తప్పనిసరిగా మానసిక వైద్యుని కలవలసిందే. అనేకమైన ఫ్యామిలీస్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, మానసిక వైద్యులు ఉన్నారు. అక్కడికి వెళ్ళాలంటే సిగ్గు. ఎందుకంటే పిచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళామని అంటారేమో అని అనుకొని చెప్పి వాళ్ళని చంపేయటం కంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే చాలా నామోషన్ ఫీల్ అయిపోయి క్రూర స్వభావాన్ని పెంచుకొని మీరు క్రూరంగా తయారయ్యి అమాయకంగా ఉన్న వాళ్ళని చంపేస్తున్నారు. ఇటువంటి మర్డర్లకు గురైన వాళ్ళందరూ అమాయకులు కాబట్టి వాళ్ళు చంపుతున్నారన్న విషయం కూడా తెలుసుకోకుండా మీ చేతుల్లో చచ్చిపోతున్నారు. ఇంకా ఫైనల్ గా మూడో విషయం, ఈ రెండిట్ల వల్ల కూడా జరగదు. చాలా మంది మాకు చెప్పారంటే, అరబ్ కంట్రీస్ లో రేప్ చేసినా లేకపోతే మర్డర్ చేసినా కంటికి కన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, అలా ఏ అవయం అయితే అవయం తీసేస్తారు. కరెక్ట్ గా మన దేశంలో కూడా అటువంటి చట్టమే వచ్చి ఒక కాలో చెయ్యో తీసేస్తే గనక మంచం మీద పడినప్పుడు మనల్ని చూస్తా కూడా ఎవడూ రాకుండా దిక్కు లేకుండా మంచం మీద పడి ఉన్నప్పుడు వీడికి కానీ లేకపోతే అమ్మాయికి కానీ వాడిని చంపినందుకు ఇటువంటి శిక్ష పడాలి అని అందరూ ఘోష పడుతున్నప్పుడు
అప్పుడు తెలుస్తుంది నువ్వు చంపినోడు విలువ. నీ పనులు నువ్వు చేసుకోలేనప్పుడు నీతో సంబంధం పెట్టుకున్నవాడు ఎవడన్నా వచ్చి చూస్తారా అని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకో. బహుశా ఈ అక్రమ సంబంధమైన మత్తులో ఉండి జరగబోయేవన్నీ మంచిగానే ఉంటాయి, ఇది ఒక్కటి అడ్డు తొలగించుకుంటే చాలు అన్న మైకువలో ఉన్నారేమో. తప్పనిసరిగా ఇవే గనక పెరుక్కుంటూ వెళితే గనక ప్రభుత్వం తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకునే దిశగా వెళ్తాయి, కోర్టులు కూడా కఠినమైన చర్యలు తీసుకునే దిశగా వెళ్తాయి. అప్పుడు నువ్వు సాధించేది ఏముంది? నువ్వు చనిపోయిన తర్వాత ఒకరోజు నువ్వు చంపేసిన తర్వాత ఒకరోజు కాకపోయినా 2 రోజులు కాకపోయినా 4 రోజుల తర్వాత తప్పనిసరిగా నువ్వు పోలీసులు దొరికి తీరుతావు, వాళ్ళు కోర్టులో పట్టును పెడతారు. నువ్వు జైలు జీవితంలో మరి నువ్వు చంపేసిన ఊహించుకుంటూ బతుకుతావో, లేకపోతే నీ అక్రమ సంబంధం పెట్టుకున్నావో నువ్వు ఊహించుకుంటూ బతుకుతావో. అదేంటి, కనీసం నేను జైల్లో ఉంటే నాతో సంబంధం పెట్టుకున్నప్పుడు చూతకు కూడా రాలేదు ఏంటని ఆశతో బతుకుతావో అది నీ ఇష్టం. ఎందుకనంటే తప్పనిసరిగా నువ్వు చేసిన దానికి శిక్ష అనుభవించటం అనేది జరిగి తీరుతుంది. అది ఈ లోకంలోనే, ఈ ప్రాణం ఉండంగానే, ఈ లైఫ్ నువ్వు జీవించినప్పుడు జరిగి తీరుద్ది. అక్రమ సంబంధం పెట్టుకుంటూ నీ ఇష్టం అనవచ్చేమో. ఎందుకంటే కోర్టులు కూడా ఇద్దరికి ఇష్టమైతే కనుక కలిసి జీవించవచ్చు అని కొన్ని సందర్భాలు అందగాని, నీకు అడ్డుగా ఉన్నాడు కదా అని మనుషుల్ని చంపేయని చెప్పి ఎవరో చెప్పరు, ఏ న్యాయస్థానంలో చెప్పరు, చివరికి నీ అంతరాత్మ కూడా చెప్పదు. కానీ ఆ మైకంలో, ఆ మత్తులో, ఆ స్పాయిల్ అయిపోయిన మైండ్ సెట్ తో ఉండి ఇటువంటి నేరాలు చేస్తున్నారు. కాబట్టి రియలైజ్ అవ్వండి. ఎలా బయటపడాలని చెప్పడానికి నేను 3 కాన్సెప్ట్స్ చెప్పాను, ఆ 3 ఫాలో అవ్వండి. మనిషి ప్రాణం ఎలా ఉంటది అని తెలుసుకోవాలంటే నీ ప్రాణం పోతున్నప్పుడు నువ్వెంత విలవల్లాడిపోతావో ఒక్కసారి అది ఊహించుకో. అప్పుడు మనిషిని చంపాలంటే చాలా భయపడతావు. థ్యాంక్ యూ.